ఆయనే చెప్తున్నాడు 15 ఏళ్ల పాటు సీఎం చంద్రబాబు నేను డిప్యూటీ సీఎం అని. ఎందుకు మధ్యలో వీళ్ళు లాగుతున్నారు అక్కడ దాంట్లో? కానీ కుల రాజకీయాలు లేదంటే సామాజిక వర్గాల సహకారం ఎంతవరకు ఉంటది? నిజంగా శాసించేంత డిమాండ్ చేసేంత వరకు ఉంటదా? ఇలా కూటమిలో ఉన్నప్పుడు పార్టీలు యాక్సెప్ట్ చేస్తాయి ఒకవేళ వాటిని రేపు? వీళ్ళు ప్రచారం పొందేంత వరకు ఎవడు పట్టించుకుంటాడండి? కనీసం డివిజన్ జనసేన నాయకుడు కూడా పట్టించుకోలేదు వాళ్ళని బేసిక్ గా. కాకపోతే వ్యతిరేకించరు, నవ్వుకుంటారు, పోనీలే మనవాడు మాట్లాడుతున్నాళ్లే అనేసి వ్యతిరేకించరు. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కుల రాజకీయం చేసే వాళ్ళని తిట్టమన్నారు, గుర్తుంది కదా మొన్న. ఎందుకు అది ఆ సాయి కృష్ణ ఉదంతో వీటి కోసమే కాదు కదా, ఇట్లాంటి వాటిని కూడా తప్పు పట్టాలి జనసేన వాళ్ళు. ఎందుకురా మీరు ఇట్లా రెచ్చగొడతారనేసి ఇది ఎత్తరు వీళ్ళు. ఎందుకంటే ఆ పోనీలే మనకు వ్యతిరేకమేం కాదు కదా అనుకుంటారు. తప్పు వీళ్ళే గెలుపుతున్నారు అనవసరంగా. ఇద్దరి మధ్యన మనస్పర్ధ సృష్టిస్తున్నారు వీళ్ళు బేసిక్. అదే అదే మనం అడగలేకపోతున్నాం, వీళ్ళని అడుగుతున్నారా అది తప్పు అని అడిగితే దాన్ని తప్పు పట్టాలి. మీరెందుకు జోక్యం చేసుకుంటారు? కాపు పోరాట సమితి అంటే నువ్వు పోరాడు, రిజర్వేషన్ల కోసం పోరాడతావా, కాపులకు సంబంధించి కార్పొరేషన్ నిధుల కోసం పోరాడతావా, నీ కులం గురించి పోరాడాలనుకున్నప్పుడు అవి పోరాటం. రాజ్యాధికారం రావాలనుకోవడం కూడా ఒక పోరాటమే కదా. రాజ్యాధికారం నువ్వు ముందు నీకు ఆ పోరాటాల తర్వాత కదా రాజ్యాధికారం. నీ వాడిని బాగు చేసుకున్నాక నువ్వు రాజ్యాధికార పోరాటం చెయ్యి. డైరెక్ట్ గా రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం రావాలంటే ప్రజలందరూ ఓట్లేయాలి కానీ నీ కులం ఓట్లేస్తే అయిపోద్దా? అప్పుడు ముద్రగడ పద్మనాభం ఎప్పుడో సీఎం అవ్వాలా, చిరంజీవి ఎప్పుడో సీఎం